T20 ప్రపంచ కప్ 2026 వేదికగా దాయాదుల మధ్య పోరు ఇప్పుడు కేవలం క్రికెట్ మైదానానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అయితే ఈ వివాదంలోకి పాకిస్తాన్కు చెందిన అర్స్లాన్ నాసిర్ అనే ప్రముఖ యూట్యూబర్ ప్రవేశించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తే ఆ జట్టుపై భారీ జరిమానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధం విధించే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో పాక్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే సదరు యూట్యూబర్ సుమారు 15 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేస్తూ ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉండడం వల్లే సురక్షితంగా ఉందని, అదే భారత్లో ఉండి ఉంటే తమ వారు ఇప్పటికే ఆ భవనాన్ని పేల్చివేసేవారని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కామెడీ మరియు హిలారియస్ రివ్యూ అనే ముసుగులో అతను చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడమే కాకుండా అంతర్జాతీయ భద్రతకు సవాలు విసిరేలా ఉన్నాయని నెటిజన్లు మరియు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి మరియు టీమిండియా ఆటగాళ్లపై వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. సదరు యూట్యూబర్ తన వీడియోలో ఐసీసీ చైర్మన్ జైషా మరియు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని అత్యంత నీచమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు. గతంలో ఆసియా కప్ సమయంలో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వంటి చిన్న చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ ద్వేషాన్ని వెళ్లగక్కాడు. సాధారణంగా క్రీడల దేశాల మధ్య ఉన్న వైరాన్ని తగ్గించడానికి ఉపయోగపడాలి. కానీ పాకిస్తాన్ నుండి వస్తున్న ఇటువంటి బాధ్యతారహితమైన బెదిరింపులు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. ఐసీసీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, డిజిటల్ మాధ్యమాల్లో హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు భారత్ షెడ్యూల్ ప్రకారం కొలంబో వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, మరోవైపు పాక్ వైపు నుండి వస్తున్న ఈ తరహా బెదిరింపులు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి. క్రీడల్లో రాజకీయాలను, తీవ్రవాద ధోరణులను కలపడం వల్ల పాకిస్తాన్ జట్టు అంతర్జాతీయంగా ఒంటరయ్యే ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఐసీసీ ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తే అది కేవలం ఆ యూట్యూబర్ పైనే కాకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.